హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నేను చెప్పాను కదా బీచ్కి వెళ్తామనేసి. మా అమ్మాయి బర్త్డే అయితే May 6 కదండి. ఇంకా రాత్రి కేక్ అయితే కట్ చేసాము. కేక్ కట్ చేసి పొద్దున్నే ఇంకా పనుకోలేదు. ఆ నైట్ అంతా మేమైతే పులిహార చేసుకుంటా ఇంకా అక్కడికి తీసుకెళ్ళి తినడానికి అయితే వండుకుంటున్నాము. అన్నం వండేసి దాంట్లో పులిహార అది సగం అన్నం పులిహార కలుపుకొని కొంచెం అన్నం అయితే మామూలు అన్నం పెట్టుకున్నాం. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మామూలు అన్నం ఉండదు, సాయంత్రం దాకా ఉండాలి అనేసి మేము అనుకున్నాము. ఇంకా 1ంటికి అలా అన్నం అయితే వండేసి ఇలా చల్లగా పెడుతున్నాము. అదే చల్లారిద్ది అనేసి ఇలా ఒక క్లాత్ మంచిది తీసుకుని దాని మీద అయితే వేసాము. ఎందుకంటే వేడి మీద కలపటానికి అవ్వదు, చల్లారినాక కలుపుకోవాలి పులిహార అయితే పులిహార అది కలుపుతున్నాము. నేను మా అక్కోళ్ళ అమ్మాయి, మా అన్నయ్య అంటే వాళ్ళ ఆయన. 3:30 ఫ్రెండ్స్. మేమైతే 3ంటికే బయలుదేరదాం అనేసి అనుకున్నామండి. మినీ ఆటో అయితే మాట్లాడుకున్నాము అందరం కలిసి. బండి కూడా వచ్చేసింది, ఇంకా రెడీ అవుతున్నారు. టైం అయితే 4 అయిందండి. అందరం బయలుదేరుతున్నాము. వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఇంకా మా అన్నయ్య మా వదిన రావాలి, అందుకనే వెయిట్ చేస్తున్నాము. అది పొద్దున్నే వస్తారు సూర్యుడు, అది చూద్దాం అనుకుంటాం. మరి చూస్తామో లేదో చూద్దాము. వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. చూస్తామో లేదో ఇప్పుడు దాకా మేమైతే చూడలేదు, అది చూద్దాం అనుకుంటున్నాము. అదే పొద్దున్నే వచ్చే సూర్యుడిని మరి చూస్తామో లేదో చూద్దాం. అందరైతే ఎక్కేశారు బండి. చీకట్లో కనపడట్లే ఎవరు. అన్నీ అయితే తీసేసానండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎందుకైనా మంచిది కదా అనేసి ఇంట్లో తీసి పెట్టేసి బయలుదేరుతున్నాము. అన్నీ కేక్ తింటుంది. ఇంకా మా అన్నయ్య మా వదిన రావాలి, వాళ్ళ కోసం వెయిట్ ఇంకా బయలుదేరుతాం. ఇంకా మా అమ్మాయిది బర్త్డే కేక్ కట్ చేసామని చెప్పాను కదండి. ఇంకా ఆ కేక్ ఉంటే తెచ్చుకున్నారు పిల్లలు తినటానికి. ఎక్కినాక తింటున్నారు వాళ్ళు. వచ్చేసింది మా వదిన, మూడో ఆమె. అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇప్పుడే. పడు బోల్లో కూడా ఇప్పుడే బయలుదేరా. 4 అయింది టైం. బయలుదేరా. ఎంత టైం అయిందో చూద్దాం. ఇలా ఫస్ట్ టైం అండి నేను ఇలా వెళ్తాము. అంటే వెళ్ళాము 3-4 సార్లు అయితే వెళ్ళాము. అంటే పెళ్ళైనాక వెళ్ళాను నేనైతే. ఇలా ఫ్యామిలీతో వెళ్తాం అయితే ఫస్ట్ టైం నేనైతే. తెల్లారుతుంది, ఇంకా ఇప్పుడిప్పుడే తెల్లారుతుందండి. ఇలా లైట్లు అయితే కలర్స్గా ఉన్నాయి. లైట్లు అయితే బిజ్జి దిగాము, దగ్గరికి అయితే వచ్చేసామండి. దగ్గరికి వచ్చేసరికి చల్లటి గాలి అయితే వస్తూ ఉంది. ఇది ట్రైనింగ్ ఇచ్చేదంట అండి. అంటే మిలిటరీ వాళ్ళకో తెలీదు, లేదా అది ఎయిర్ ఫోర్స్ అంటారు కదా, వాళ్ళదో తెలీదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది బాపట్ల బీచ్ స్టార్టింగ్లో అయితే ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. వచ్చేసామండి బీచ్ కాడికైతే. మేమే అనుకుంటే మాకంటే ముందే ఇంకా చాలా మందే ఉన్నారు. మేమే అనుకున్నాము వచ్చింది, లేదండి చాలా మందే ఉన్నారు. ఇదిగోండి, మేము రాకముందే అలలు అయితే బాగా పెద్ద అలలు అయితే వస్తున్నాయండి. ఇంకా మేమేమనుకున్నామంటే సాయంత్రం దాకా ఉండాలనేసి వచ్చాము కదండి. సాయంత్రం దాకా అయితే లేము. వీళ్ళు మగపిల్లలు అయితే ఇంకా గోల్ చేశారు. వచ్చేసాము. ఇప్పుడే దిగామండి. ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నాము. మా వదిన అంటే మేమే అనుకున్నాం. మాకంటే పొద్దున్న చాలా మంది వచ్చారు, చాలా మంది వచ్చాము.
టైం తెల్లారిపోయింది వచ్చేసరికి. కానీ సన్సెట్ చూస్తాం. చూస్తాం. చూసారా వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, రీల్స్. ఇంకా అందరూ అయితే ఫోటోలు దిగుతున్నారండి. ఇంకా వాళ్ళ గోలలో వాళ్ళైతే ఉన్నారు. పిల్లలు రావటం అయితే పరిగెత్తారు బీచ్లోకి. ఇంకా ఇక్కడ అందరూ అయితే ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, నా పనులు నేను ఉన్నాను. నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. పిల్లలు అయితే రావటం పరిగెత్తారు. మా బుడ్డబ్బాయి చూసారా ఎలా చేస్తున్నాడో, బాగా ఆనందం పడుతున్నాడు. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. నాకు పిల్లలతో చాలా భయం వేసిద్ది. వాళ్ళు ఎన్నరూ లోపలికి వెళ్ళిపోతా ఉంటారు పిల్లలైతే. ఇదిగోండి సన్ రైజ్ అయితే ఇప్పుడే వస్తుంది. మేమైతే అది వచ్చి వెళ్ళిపోయింది అనుకున్నాము. లేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. అది ఎక్కుతాం అనుకుంటే మనిషికి 100 రూపాయలు అంట. ఇల్లు తెలుగులో ఇద్దరు వెళ్ళారు. 200, ఇద్దరు ఎక్కిన 200, ఒకళ్ళు ఎక్కితే 100 రూపాయలు అన్నారు. అది తిరిగి వచ్చేసాం. ఇలా అండి నా వెనకమాల సన్ రైజ్ అయితే ఎంత బాగా కనపడుతుందో. అమ్మ చూసారు అక్కడ గ్రీన్ డ్రెస్. ఈ అమ్మాయి అయితే నన్ను చింపుకు తింటుంది. హాస్పిటల్ అని. అవును ఫ్రెండ్స్, దీంట్లో హాస్పిటల్ నా ఫోన్. ఆగే అవో ఎక్కాలి. తను చూసారా వెళ్ళేదు एक वीडियो कर मैं. అయితే ఇంకా 8ంటికి అయితే బయటకు వచ్చేసామండి. మేము వెళ్ళిందే 5:30 అలా అయింది. ఇంకా ఒక 2 గంటలు ఏమో ఆడాము. తిందాము అనేసి బయటకు వస్తే ఇలా అందరూ ఏం చేశారో చూడండి. పిచ్చు పుల్కకు 3 ఏళ్ళు పెట్టుకొని కొంచెం ఒక గంట ఆడి వెళ్ళిపో. ఎంజాయ్ కరేనా ఒక గంట. సాయంత్రం దాకా ఉందామని వచ్చామండి. అంత బిట్ అయిపోయింది. ఇలా వీళ్ళే గోళ, మేము ఉందామనే వచ్చాము. వీళ్ళే వెళ్దాం అని మొగాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు. ఇగో ఈ బండమ్మాయి మా వదిన 3 ఆమె. ఈమెకు ఎనర్జీ లేదంట. వాలిపోతున్నారు వీళ్ళందరూ. వీళ్ళతో వేస్ట్ మేము వచ్చింది అసలు. ఇంకా వెళ్ళి అక్కడ చెట్ల కింద కూర్చొని కాసేపు ఉండి అన్నం తినేసి प्लेट लगा लेता हाथा में पकड़ ले खा ले इधरों पैसे डाल ले प्लेट लगा ले అసలు బయట తినేసా లేదు. మా బయట తినేసా ఇక్కడ ఆపేశారండి తింటానికి. ఇక్కడ తినేసి ఇక్కడ ఉయ్యాలు వేసుకుని ఊగి వెళ్ళిపోతాం. అయితే అక్కడ బీచ్ లో కూడా ఉంటాయండి, నీళ్లు ఉంటాయి. 20 రూపాయలు ఏమిస్తే నీళ్లు పోసుకొని బట్టలు మార్చుకోవచ్చు. కానీ మా వదిన ఏం చెప్పిందంటే అక్కడెక్కడో నీళ్లు ఉన్నాయి, అక్కడ స్నానం చేసి వెళ్దాము బట్టలు అవి మార్చుకొని అని వచ్చేసాము. అక్కడ నుంచి వచ్చినాక అక్కడ నీళ్లు బకెట్ 100 రూపాయలు అంట. ఇంకా ఫ్యామిలీకి ఎన్ని డబ్బులు అవుతాయి. మేమైతే ఇంకా అలా నీళ్ళు అయితే పోసుకోకుండానే ఆ ఇసుకతోనే తినేస్తున్నాం. ఏం చేద్దాము, ఇంకా తినాలి కాబట్టి. టైం వచ్చేసి 9 అలా అవుతుంది. ఇంకా తీసుకొచ్చిన పులిహార అవి ఉంటే తింటున్నాము. కొంచెం దూరం వచ్చేసి ఎక్కడ ఆపలేదు, నీళ్ళు ఉన్న ప్లేస్లో వదిలేసి ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఆపారు. ఇంకా తప్పలేదు. ఇంకా అక్కడే వేసుకొని చెట్ల కింద తిన్నాము. నీళ్ళు కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. చేతులు కడుక్కుంటానికి కూడా నీళ్ళు అయితే లేవండి. మా అక్క అలిగి ఆడుకూర్చు. ఇంకా తినేసి కాసేపు అయితే అక్కడే పనుకున్నామండి, చల్లగా ఉంది కాబట్టి. అంటే అసలుకి నిద్రపోలేదండి రాత్రంతా. అది వండుకుంటా ఇంకా టైం అయితే సరిపోయింది. ఒక అరగంట పనుకున్నాం లేదో బండి వచ్చేసింది. మొఖాలు చూసారా అలా వాడిపోయినాయో మాయి అందరి. వెళ్ళేటప్పుడు ఒక ఊపు మీద వెళ్ళాం, వచ్చేటప్పుడు ఇలా ఉన్నారు అందరూ. మా పెద్ద అక్క వాళ్ళ అబ్బాయి, రెండో అబ్బాయి వీడియో తీస్తున్నానని దుప్పటి చూసారా ఎలా కప్పుకున్నాడు.
పిల్లలు పెద్దోళ్ళు పిల్లలందరూ అయితే నిద్రపోయారండి. పెద్దోళ్ళు కూడా నిద్రపోయారు. నోరెల్లా పెట్టి మా అమ్మాయి చూసారా ఎలా ఉందో. తనైతే అసలుకి ఎలా ఉంటే అలాగే ఉంది. అక్కడ నీళ్ళతో కొంచెం ఒళ్ళైనా మామూలుగా పైనుంచి వేసుకున్నా కూడా ఆరిపోతాయి. అందరూ నోరు ఎల్లా పెట్టి పనుకున్నారు పెద్దోళ్ళు పిల్లలందరూ. ఈ సంవత్సరం మా అమ్మాయి బర్త్డే అయితే ఇలా అయిపోయిందండి. ఇలా అయితే ఎప్పుడు ఇంకా గుర్తుండిపోయింది మా పిల్లకైతే, మా అమ్మాయికి. ఇంకా మా అమ్మాయికి మీరు కూడా విషయం చెప్పండి. లేట్ అయిపోయింది వీడియో అయితే. ఇంకా అక్కడ దిగిన కొన్ని ఫోటోలు అయితే ఇందులో యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఈ సమ్మర్లో మీరు కూడా సెలవుల్లో ఒకసారైనా వెళ్తానికి ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దోళ్ళు. కాకపోతే పొద్దున్నే వెళ్తానికైతే ట్రై చేయండి. పొద్దున్నే వెళ్ళి రావచ్చు. కాకపోతే మనం బీచ్లో ఎంతసేపు ఉన్నా మనకి